హలో ఆల్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం ఆర్ డైనమిక్ 365 అని కూడా మనం పిలుస్తాము. దాని యొక్క వెర్షన్ హిస్టరీ చూద్దాము. సో బేసికల్లీ సిఆర్ఎం వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఆన్ 2003. ద వెర్షన్ నేమ్ ఈజ్ 1.4. ప్రజెంట్ వచ్చేసి మనము సిఆర్ఎంని డైనమిక్స్ 365 సిఈగా పిలుస్తాము, కస్టమర్ ఎంగేజ్మెంట్. సో 2003 నుంచి అప్ టు 2025 వరకు మనకి ఏ వర్షన్స్ వచ్చాయి, ఎలా పిలిచాము ఇయర్స్లో, ద వర్షన్ నంబర్స్, దాని ఫీచర్స్ అండ్ అవి ఎలా మైక్రోసాఫ్ట్ సిఆర్ఎంని ఆన్ ప్రిమిసెస్ నుంచి క్లౌడ్ ఫస్ట్‌గా ఎలా మనం దీన్ని మూవ్ ఆన్ చేసుకున్నామంటే ఏఐని పూర్తిగా ఇమర్జ్ చేసుకుంది టోటల్‌గా ఇన్నోవేషన్ పార్ట్‌లో. సో, ఓవరాల్‌గా 2003 నుంచి 2025 వరకు అనుకుంటే మనకి ఓవరాల్‌గా 22 ఇయర్స్ వస్తుంది. సో, అంటే ఈ 22 ఇయర్స్‌లో వాళ్ళు ఈ మనకి ఏ వెర్షన్స్ వచ్చాయి, ఆ వెర్షన్స్‌ని నంబర్స్ ఏంటి, అలానే ఆ వెర్షన్స్ నుంచి తర్వాత ఎలాంటి అప్డేట్స్, ఫీచర్స్ వచ్చాయో మనం తెలుసుకుందాము. సో, బేసికల్లీ ఫస్ట్ వెర్షన్ నేమ్ ఈస్ విచ్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 2003, దట్ వాస్ సిఆర్ఎం 1.4. సో, దట్ వాస్ ఫస్ట్ రిలీజ్ అండ్ అది ఆన్ ప్రెమిసెస్ మాత్రమే. దాంట్లో మనకి లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. అవొచ్చేసి సేల్స్ పైప్‌లైన్ అండ్ కాంటాక్ట్ మేనేజ్మెంట్. అంటే మనకిప్పుడు ఫస్ట్ బేసిక్‌గా మనకి కాంటాక్ట్ మేనేజ్మెంట్‌తో సిస్టమ్ స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్నటువంటి సిఆర్ఎంలో ఏఐ పవర్డ్ బిజినెస్ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం కదా! సో, చూడండి, ఫస్ట్ మనకి బీసీ కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉండేది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వెర్షన్ వచ్చేసి సిఆర్ఎం 3.4 అంటే 3.4 అంటే 2.4 రాలేదు. డైరెక్ట్‌గా 1.0 నుంచి 3.4కి తీసుకొచ్చారు. అంటే 2004లో మనకి ఎలాంటి సిఆర్ఎం వెర్షన్ అనేది రాలేదు. దట్ ఈస్ ఇన్ 2005. సో, అందులో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఫీచర్స్ ఏంటి అంటే వర్క్ ఫ్లో, అవుట్‌లుక్ ఇంటిగ్రేషన్స్ అండ్ కస్టమైజేషన్ టూల్స్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, వర్క్ ఫ్లో అనేది ఏంటి అంటే ద సిఆర్ఎం ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే వితౌట్ అన్ యూజర్ ఇంటర్ఫేస్ సిస్టమ్ విల్ సెండ్ నోటిఫికేషన్ టు ది కస్టమర్ అనమాట ఆర్ యూజర్. సో, ఇలా ఏంటి అనంటే దే హావ్ స్టార్టెడ్ దేర్ ఫస్ట్ ఆటోమేషన్. ఈ ఆటోమేషన్ వల్ల మనకేంటంటే బిజినెస్ యూజర్స్‌కి ఏమైపోయిందంటే దే హావ్ ఆటోమేటెడ్ ఆన్ సేల్ టాస్క్ అండ్ అప్రూవల్స్. సో, చాలా బెనిఫిట్ అయిందన్నమాట. అలానే అవుట్‌లుక్ ఇంటిగ్రేషన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. దీంట్లో ఏంటి అనంటే సేల్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా ఇన్‌సైడ్ సీఆర్ఎంలో అవుట్‌లుక్‌ని ఇంటిగ్రేట్ చేసేటువంటి ఫీచర్‌ని దే హావ్ ఇంట్రొడ్యూస్డ్ అనమాట. స్ ఓకే. కమింగ్ టు ఆ తర్వాత ఇవి ద మేజర్ features that were introduced in CRM 3.4, and the next one is which was introduced in 2007. They call it as CRM 4.4. ఇందులో వాళ్ళు వచ్చేసి మల్టీ టెనెన్సీ అండ్ మల్టీ లాంగ్వేజ్, మల్టీ కరెన్సీ అండ్ రిపోర్టింగ్ విత్ ఎస్క్యూఎల్ బేస్డ్ రిపోర్ట్స్ అనే ఫీచర్స్‌ని తీసుకొచ్చారు. సో, మల్టీ టెనెన్సీ గురించి మనం తెలుసుకున్నట్టయితే మల్టీ టెనెన్సీ అంటే ఏంటంటే వన్ సర్వర్ కుడ్ హోస్ట్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్. సో, దీనివల్ల ఏంటి లాభం అనంటే ఇట్ వాస్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఆల్వేస్ అప్డేట్ అండ్ యూజర్ ఈజీగా అప్డేట్స్ వచ్చేస్తాయి. అంటే వాళ్ళు అప్డేట్ చేసుకున్న పని అప్‌గ్రేడ్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. అలానే వీళ్ళేంటంటే ఈజీగా యూజర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు వితౌట్ బయింగ్ ఎ న్యూ సర్వర్స్. ఒక యూజర్ కోసం ఇంకో సర్వర్ తీసుకోకుండా ఈజీగా ఆ వన్ సర్వర్‌లోనే వాళ్ళు యూజర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ఎ ఫ్యూచర్ దట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ అనమాట. సో, దెన్ ఆఫ్టర్ కమింగ్ టు ది నెక్స్ట్ 2007లో దే 4.4. మళ్ళీ తర్వాత వాళ్ళు ఇంకో వెర్షన్ ఇచ్చారు. ఆ వెర్షన్ నేమ్ అనేది 5.4 ఇలా కాకుండా దే హావ్ నేమ్డ్ ఇట్ యాస్ సిఆర్ఎం 2011 విచ్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 2011. 10 ఆర్ 11 అనుకోవచ్చు మనము. సో, దాంట్లో వచ్చినటువంటి ఫీచర్స్ ఏంటంటే రిబ్బన్ యూఐ అండ్ డాష్‌బోర్డ్స్ అండ్ చార్ట్స్ అండ్ అలానే స్ స్ సొల్యూషన్ ఫ్రేమ్‌వర్క్. సో, ఇందులో ఏంటి అనంటే మనకి ఆహ్, మేజర్ ఫీచర్స్‌లో రిబ్బన్ యూఐ అంటే మనకి జనరల్‌గా మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో యూజ్ చేస్తుంటాం కానీ హోమ్, ఇన్సర్ట్, డిజైన్ అలాంటి బటన్స్‌ని కూడా సో, ఇందులో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఎందుకు అంటే ఈజీ అడాప్షన్ కోసం అండ్ ఈ డాష్‌బోర్డ్స్ అండ్ చార్ట్స్ ఉన్నాయి కదా! ఈ డాష్‌బోర్డ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హ్మ్, కారుందనుకుందాం. అంటే నాకో కంపెనీ ఉంది. ఇట్ ఈస్ కార్. అంటే నేను ఒక కార్ సేల్స్ చూసుకోవాలి. సో, నేను స్పెసిఫిక్‌గా ఐ విల్ లుక్ ఎట్ సేల్స్ బోర్డ్. నాకు సేల్స్ కావాలి. సో, దానిలో నేనేం చేస్తాను, డాష్‌బోర్డ్‌లో వ్యూస్ క్రియేట్ చేసుకొని, ఒక ఇయర్‌లో మనకి 4 క్వార్టర్స్ ఉంటాయి. క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4. సో, 4 వ్యూస్ క్రియేట్ చేసేసుకొని, అందులో ఏంటంటే ఎవ్రీ మంత్ సేల్స్‌ని ఎలా చూసుకోవాలంటే బేస్డ్ ఆన్ చార్ట్స్.
ఆ చార్ట్స్‌లో మనం ఏంటంటే పెట్టగానే మనకేమవుతుంది, ఓహో! ఈ మంత్‌లో ఇన్ని చార్ట్స్ క్వార్టర్ 1లో 50 సేల్స్, క్వార్టర్ 2లో 50 సేల్స్, క్వార్టర్ 3లో 70 సేల్స్, క్వార్టర్ 4లో 100 సేల్స్. అంటే ఏందంటే ఇది ఎలా యూజ్ అయిపోయిందంటే బిజినెస్ యూజర్స్‌కి రియల్ టైమ్ బిజినెస్ ఇంటెలిజెన్స్‌గా వాళ్ళకి వర్క్ అయిపోయిందనమాట. సో, దిస్ ఈస్ వాస్ ఫీచర్ చాలా యూజ్‌ఫుల్ అయిపోయిందనమాట వాళ్ళకి. సో, అలానే ఇందులో ఇంకొక హ మేజర్ హైలైట్‌గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సొల్యూషన్ ఫ్రేమ్‌వర్క్. ఈ సొల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ ఎలా అయిందంటే దే హావ్ యూజ్డ్ ఫర్ ద మాడ్యులర్ డిప్లాయ్‌మెంట్స్ ఫర్ ఐఎస్‌వీస్ అండ్ పార్ట్నర్స్ అనమాట. ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ప్రీవియస్‌గా మనం ఏమైనా ప్రీవియస్ సీఆర్‌ఎం వెర్షన్స్‌లో మనం ఏమన్నా ఆహ్ కస్టమైజేషన్ చేసినట్టయితే ప్రతిసారి గూడా మనం ఏంటంటే ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లోనే కాపీ చేసుకొని ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్‌కి మనం డిప్లాయ్‌మెంట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసిన 2011లో మనము ప్రతి సొల్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ యాప్ క్రియేట్ చేశాను. అందులో నాకు కావాల్సిన ఎంటిటీ స్టూడెంట్, కోర్స్ ఎన్రోల్‌మెంట్ చేసేసి సో, ఆ సొల్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌లోనే అవన్నీ బండిల్ చేసుకోవచ్చు. వాటిని డైరెక్ట్‌గా ఆ సొల్యూషన్ నేమ్‌తోనే ఒక సొల్యూషన్ మేనేజ్మెంట్ అనే ఒక నేమ్ ఇచ్చేసి దానికి స్టడీ మేనేజ్మెంట్ అనే నేమ్ ఇచ్చేసి ఇచ్చేసి నేను డైరెక్ట్‌గా ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్‌కి ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రీవియస్‌కి మనం 2011 వరకు అలా ఉండేది కాదనమాట. ప్రతీదీ కాపీ ఎక్స్ఎంఎల్ అంటే చాలా జాగ్రత్తగా కాపీ చేయాలి. అది చాలా రిస్క్‌తో కూడుకున్నదేటి. బట్ ఎనీ సింగిల్ మిస్ అయినా కూడా అంటే మిస్ అయిపోయేది. టోటల్ మిస్ అయిపోయాయన్నమాట. So that's the reason they have introduced a solution framework for for business user for easy migration. ఓకేనా? దాని తర్వాత మనకొచ్చేసి దీని ద్వారా ఏమైంది అనంటే మనకి 2011లో ఆహ్, వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఇంకోటి కూడా మనం ఆలోచించాల్సింది ఏంటి అనంటే సో దే హావ్ స్టార్టెడ్ టు ఆన్ ప్రిమిసెస్ కన్నా క్లౌడ్ సైడ్ వాళ్ళు చూడడం మొదలుపెట్టారు. క్లౌడ్ స్టేజ్ రావడం జరిగింది మనకు టోటల్‌గా. సో, దాని ద్వారా ఏంటంటే కంపెనీ చూజ్ చేసుకోగలదు. బికాజ్ ఇక్కడ చూసాం కదా! సొల్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఎలాంటి ఫీచర్స్ మనకైతే ఉన్నాయో, ఇన్ ద సేమ్ వే వాళ్ళేంటి అనంటే మనకొక దే హావ్ టు లుక్ ఫర్ ఫ్లెక్సిబుల్ డిప్లాయ్‌మెంట్ కోసం అనేటి ఉండడం వల్ల దే హావ్ కంపెనీకి ఒక ఆప్షన్స్ వచ్చేసినాయి. ఆన్ ప్రిమిసెస్ ఉండాలా? ఆన్‌లైన్‌లో ఉండాలనే ఒక చాయిస్‌ని దే హావ్ క్రియేటెడ్. సో, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దే హావ్ చూస్ టు ది ఆన్‌లైన్ బికాస్ ఆఫ్ ది ఫ్లెక్సిబుల్ డిప్లాయ్‌మెంట్. దీని తర్వాత మనకి టోటల్‌గా ఏంటంటే ఆన్ ప్రిమిసెస్ అనేది తగ్గిపోతూ ఆన్‌లైన్ అనేది చాలా అంటే 2011 బ్యారియర్ అనమాట. 2003 నుంచి 2011 వరకు చూస్తే మనకి సో, ఇన్ బిట్వీన్ మనకి మేజర్ అప్‌గ్రేడేషన్ వచ్చేసి 2007లో జరిగాయి మనకి. మంచి అప్‌గ్రేడేషన్స్ మల్టీ టెనెన్సీ అలాంటి సో, క్లౌడ్ సైడ్ వాళ్ళు చూడడానికి యూజ్ అవుతాయి. దాని తర్వాత ఆన్ ప్రిమిసెస్ నుంచి ఆన్‌లైన్ చూడడానికి సీఆర్‌ఎం 2011 అనేది చాలా యూజ్‌ఫుల్ అయింది బిజినెస్ యూజర్స్‌కి. సో, దట్స్ ద రీజన్ వాళ్ళకి ఏదన్నా ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి ఆహ్, వాళ్ళకొక ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేయగలిగింది సీఆర్‌ఎం. సో, ఆ తర్వాత మనం చూసినట్టయితే సీఆర్‌ఎం 2013కి వచ్చేస్తే నెక్స్ట్ వెర్షన్ వచ్చేసి 2013. సో, అందులో దే హావ్ ఇంట్రొడ్యూస్డ్ ఫీచర్స్ లైక్ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అండ్ బిజినెస్ ప్రాసెస్ ఫ్లోని అంటే ఏంటంటే సో, ఎవ్రీ స్టేజ్‌లో కూడా మనం ఏంటంటే యూజర్ మాన్యువల్‌లో చెక్ చేసుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది. సో, వర్క్ ఫ్లోలో అలా మనం చూసుకోవాలి. వన్స్ వి సెట్ ఇట్ ద లాజిక్ ఇట్ విల్ బి ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎండ్‌లో రన్ అయిపోతూ ఉంటది. బట్ ఇక్కడ ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ సైకిల్‌లో మనం చూసినట్టయితే లీడ్స్, ఆపర్చునిటీ అవి ఏంటంటే మనము క్వాలిఫై చేస్తాం. సో, ఎవ్రీ స్టేజ్‌ని మనం చూసుకోవచ్చు. దట్ ఈస్ ద బెనిఫిట్ ఫ్రమ్ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అన్న అది చూసాము. అలానే మనము ఫార్మ్‌లో ఇంకొక ఫీచర్ కూడా ఆటో సేవ్ కూడా వీళ్ళు ఫార్మ్‌లో ఆటో సేవ్ అనే ఆప్షన్స్ కూడా తీసుకొచ్చి అంతకుముందు అలానే మనకి మొబైల్ సపోర్ట్ ఉంటుంది గదా! ఆ మొబైల్ సపోర్ట్‌ని కూడా బెటర్ చేశారు. అలానే యూఐని కూడా చేశారు. సో, దే హావ్ మెయిన్‌లీ ఫోకస్డ్ ఆన్ సీఆర్‌ఎం 2013 ఏంటి అంటే ఇంప్రూవింగ్ ది యూజర్ అడాప్షన్ అండ్ స్టాండర్డైజింగ్ ది బిజినెస్ ప్రాసెస్ అనేది సీఆర్‌ఎం 2013లో టోటల్‌గా. సో, దెన్ నెక్స్ట్ వెర్షన్ కమింగ్ అప్ సీఆర్‌ఎం 2015 అండి. సో, ఈ సీఆర్‌ఎం 2015లో మనకి బేసిక్‌గా ఎలాంటి ఫీచర్స్ ఇంట్రొడ్యూస్ చేశారంటే కాలిక్యులేటెడ్ ఫీల్డ్స్, రోల్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ సెర్చ్ ఇంప్రూవ్డ్ సెర్చ్ ఎక్స్‌పీరియన్స్ అండి. సో, దీని ద్వారా ఏమైందంటే ఓవరాల్‌గా చూసుకుంటే సీఆర్‌ఎం 2015లో సో, దే హావ్ రెడ్యూస్డ్ అనమాట. అంటే డిపెండెన్సీ అని రెడ్యూసింగ్ గాని జావాస్క్రిప్ట్ అండ్ ప్లగిన్స్. సో, మనం ఏమైనా కాలిక్యులేషన్ పార్ట్ చేయాలంటే జావాస్క్రిప్ట్ అనే కోడ్ రాసి మనం కాలిక్యులేట్ చేసేవాళ్ళం. ఏబీసీ ఏ ఈక్వల్ 10, బీ ఈక్వల్ 10, సి ఈక్వల్ 10. సో, వాట్ ఈస్
టోటల్ వాల్యూ ఆఫ్ ఏబీసీ అంటే 30. సో, అది రాయడానికి మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసేవాళ్ళం. బట్ ద కాలిక్యులేట్ ఫీల్డ్ రాసామంటే మనకి ఏం చేయాల్సిన పని లేదు. నువ్వేం కాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ వితౌట్ కోడ్ ఇన్సర్ట్ చేయడంలోనే మనం ఈజీగా కాలిక్యులేట్ ఫీల్డ్ యూజ్ చేసి మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, రోల్ ఆఫ్ ఫీల్డ్స్ అలానే రోల్ ఆఫ్ ఫీల్డ్స్ కూడా అంతే. రోల్ ఆఫ్ ఫీల్డ్స్ కోసం ప్లగిన్ యూజ్ చేస్తాం. ప్లగిన్‌లో కూడా కోడ్ రాయాల్సి వస్తుంది. సో, ఆ కోడింగ్‌ని తగ్గించేసి పూర్తి కోడింగ్‌ని టోటల్‌గా అవాయిడ్ చేసి దే హావ్ కమ్ కమ్ అప్ విత్ ఎ న్యూ సొల్యూషన్ దట్ ఈస్ rule of fields. So that is the main thing they have introduced it in CRM 2015. So ఆ తర్వాత they have introduced a new next version that is CRM 2000 two, uh, 2016లో దే హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ CRM 2016 దాన్ని మనము ఇలా కూడా ఇలా కూడా పిలవచ్చు డైనమిక్ 365. ఓకే అండి. దే హ్యావ్ నేమ్డ్ యాజ్ ఎ డైనమిక్స్ 365 అండి. సో, దా ఈ డైనమిక్స్ 365లో మనకి మెయిన్‌గా ఫీచర్స్ వచ్చేసి మనకి ఇంటరాక్టివ్ సర్వీస్ హబ్ కానీ, షేర్ పాయింట్ కానీ, డాక్యుమెంట్ జనరేషన్ అనే 3 ఫీచర్స్‌ని ఇంక్లూడ్ చేశారు. ఇంకొకటి కూడా ఉంటుంది. ఈ 3 అయిన తర్వాత అది కూడా చెప్తాను. సో, ఇందులో మనకి వచ్చేసి ఇంటరాక్టివ్ సర్వీస్ హబ్ అంటే ఏంటి అనంటే, సో, ఇక్కడ ఒక న్యూ డాష్‌బోర్డ్‌ని తీసుకొచ్చారండి ఆ సర్వీస్ ఏజెంట్స్ కోసం. అందులో ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క కేసెస్‌ని అంటే స్పెసిఫిక్‌గా రూల్ బేస్డ్ డాష్‌బోర్డ్స్‌ని ఇచ్చేసి, వాళ్ళు వాళ్ళ కేసెస్‌ని, కేపీఎస్‌ని అండ్ ఎస్ఎల్ఎస్‌ని చూసుకోవడానికి అండ్ మోడర్న్‌గా ఉండడానికి అండ్ రెస్పాన్సివ్‌గా అంటే దాని టైమింగ్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేయగానే దానికి ఒక టైమ్ రెస్పాన్స్ ఉంటే దాన్ని కూడా తగ్గించేశారు. సో, అదొకటి. అలానే మనకి బిల్ట్ ఇన్ డాక్యుమెంట్ జనరేషన్ అంటే యూజర్సే జనరేట్ చేయడం డైరెక్ట్‌లీ ఫ్రమ్ సిఆర్ఏ రికార్డ్స్ అంటే కోడ్స్ కానీ, ఇన్వాయిస్ కానీ, గ్రాంటెడ్స్ కానీ, ప్రపోజల్స్ ఉంటాయి కదా! అవన్నీ. అలానే వర్డ్, ఎక్సెల్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి కదా! అవి కూడా మనం ఏ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా యూజ్ చేయడానికి కూడా అలానే టెంప్లెట్స్ కూడా తీసుకోవడానికి కూడా వీళ్ళేంటంటే 2016లో వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత మనకొచ్చేసి తర్వాత బిగ్గెస్ట్ చేంజ్ అంటే మనకి 2011లో ఎలా అయితే వాళ్ళు బిగ్గెస్ట్ చేంజ్ తీసుకొచ్చారో 2016 కూడా ద బిగ్గెస్ట్ చేంజ్ దే హావ్ నేమ్డ్ ఇట్ యాస్ డైనమిక్ 365. అందులోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ తీసుకొచ్చి అలానే ఇంకొక స్పెసిఫిక్ ఫీచర్ హైలైటెడ్ ఫీచర్ ఏంటి అనంటే యాప్స్ తీసుకొచ్చారు. అంటే టోటల్ సీఆర్ఎం డైనమిక్ 365ని డివైడ్ చేసేసారనమాట. సేల్స్ యాప్ అని, సర్వీస్ యాప్స్ అని, ఫీల్డ్ సర్వీస్ యాప్స్ అని, ప్రాజెక్ట్ సర్వీస్ అని, మార్కెటింగ్ యాప్ అని సో, ఇలా అన్ని యాప్స్‌ని తీసుకొచ్చేసారు. ఎందుకు అనంటే, ఒకవేళ గనక ఇప్పుడు కస్టమర్ నీడ్స్ ఓన్లీ సేల్స్ యాప్ అంటే సేల్స్ యాపే తీసుకుంటాడు. ఇఫ్ ఈ నీడ్ సర్వీస్ యాప్, ఫీల్డ్ సర్వీస్ అంటే తీసుకుంటాడు. సో, అంటే యాడ్ ఆన్స్ ఇచ్చేసారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీఆర్ఎం ఆర్గ్ ట్రయల్ క్రియేట్ చేస్తున్నా కూడా సో, యూ కెన్ డైరెక్ట్ ఒక యాప్ ఉంటదండి. అందులో నీకు సేల్స్ మాత్రమే నువ్వు చేసుకోగలుగుతావు. దెన్ యూ నీడ్ టు యాడ్ ఎవ్రీ యాప్ అనమాట. సో, అలా డిఫరెన్షియేట్ తీసుకొచ్చి కస్టమర్‌కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసారు. నీకేది కావాలో అది తీసుకో. ఓకే. ఇఫ్ యూ నీడ్ దిస్ యాప్ యూ కెన్ యాడ్ ఆన్ చేసుకోవాలి. సో, అంటే ఏంటంటే ఇచ్చేసారు. అలానే ఫీల్డ్ సర్వీస్‌లో కూడా వాళ్ళు వర్క్ ఆర్డర్స్, స్కెడ్యూల్స్ ఇలా ప్రతీది కూడా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. సో, ఇందులో ఏమైందంటే 2016లో టోటల్‌గా వీళ్ళు క్లౌడ్ ఫస్ట్ స్ట్రాటజీని యూజ్ చేశారు. అంటే మొత్తం అప్డేట్స్‌ని మొత్తం ఆన్‌లైన్‌లోకి మూవ్ చేసేసారు. ఆల్ ఇన్నోవేషన్స్ ఏదున్నా సరే అది చేశారు. ఎందుకు దీనివల్ల క్లౌడ్ ఫస్ట్ స్ట్రాటజీ అంటే ఏంటంటే, సో, దే విల్ గెట్ కంటిన్యూయింగ్ అప్డేట్స్. అంటే అంతకుముందు మనం చూసాం కదా! కొన్ని గ్యాప్ ఉంటది కదా! ఎవ్రీ వెర్షన్స్‌కి. సో, అలా గ్యాప్స్ ఏమి ఉండకుండా సో, డైరెక్ట్‌గా అప్డేట్స్ వచ్చేస్తాయి. వాళ్ళు వెయిట్ చేయాల్సిన పని లేదు. అలానే ఏంటంటే ఏఐ గాని అటువంటి ఫీచర్స్ కూడా ఇమ్మీడియేట్‌గా మన క్లౌడ్‌లో అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అలా ఏంటంటే 2016 డైనమిక్ 2016 సీఆర్ఎం 2016 అనొచ్చు. మీరు డైనమిక్ 365 అని కూడా పిలవచ్చు దట్ నేమ్. అండ్ ఆ తర్వాత మనకొచ్చేసి ఆహ్ నెక్స్ట్ వెర్షన్ వచ్చేసి డైనమిక్ 365లో 2017 అండ్ 18లో కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు. దట్ ఈస్ కాల్డ్ యూసీఐ అండ్ సీడీఎస్ అండి. యూసీఐ అంటే ఏంటంటే సింపుల్. వెరీ సింపుల్. ఇదేంటి అనంటే మనకి ఒక యూనిఫైడ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు బ్రౌజ్ ద సీఆర్ఎం అంటే అప్లికేషన్ మీరు ఎప్పుడైతే యూజ్ చేయాలి అండ్ వెబ్ బ్రౌజర్‌లో గానీ, మొబైల్‌లో గానీ, టాబ్లెట్ యూజ్ చేస్తే యూ విల్ ఫీల్ లుక్ సేమ్. సో, లుక్ సేమ్‌గా ఉండాలి. ఫీల్ సేమ్‌గా ఉండాలి. బికాజ్ ఒకవేళ గనుక నీకు మొబైల్‌లో వెబ్ బ్రౌజర్‌లో ఒకలాగా ఉండి మళ్ళీ తర్వాత మొబైల్‌లో ఒకలాగా ఉంటే ఇట్ డజంట్ కంఫర్ట్ అనమాట. బిజినెస్ యూజర్ విల్ నాట్ ఫీల్ గుడ్. రైట్? సో, వాళ్ళకి అర్థం కాదు. అంటే నావిగేషన్ మైట్ బి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అలా కాకుండా ఏంటంటే ఏం చేశారంటే ఎక్కడ ఎక్కడ వాళ్ళు యూజ్ చేసుకున్నా కస్టమర్ ఎక్కడైనా యూజ్ చేసుకున్నా దే విల్ ఫీల్ కంఫర్టబుల్
అండ్ ఈజీ నావిగేషన్ కోసం ఏంటంటే సో, ఆ వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్ కూడా బెటర్‌గా ఉండడానికి, సో, వీళ్ళ ప్రొడక్ట్ కూడా బెటర్‌గా ఉండడానికి దే హావ్ ఇంట్రొడ్యూస్డ్ ఫర్ యూసీఐ కాన్సెప్ట్ అనమాట. సో, యూసీఎఫ్ఐ అంటే కన్సిస్టెంట్ అంటే యూఐని మొత్తం కన్సిస్ట్ చేసేసాయి. అక్రాస్ ఆల్ ది డివైసెస్ దే హావ్ బీ కన్సిస్టెంట్ అనమాట. ద నెక్స్ట్ థింగ్ ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చింది సీడీఎస్. సీడీఎస్ అంటే తెలుసు కదండీ! కామన్ డేటా సర్వీస్. అంటే దానిని ఏం చేశారంటే డేటాబేస్‌గా మార్చేసి సింగిల్ డేటా లేయర్ కింద పెట్టేసారు. ఆల్ యాప్స్ మనకి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! ఆ యాప్స్ సేల్స్ కానీ, సర్విస్ కానీ, మార్కెటింగ్. సో, అక్కడేంటంటే ఆల్ యాప్స్ షేర్ ఆన్ వన్ సెంట్రల్ అంటే ఒకే దగ్గర ఓ సెంట్రల్ డేటాబేస్‌లో ఉంటాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకి డూప్లికేషన్ ఆఫ్ కస్టమర్ కానీ, అకౌంట్ కానీ ఉంటదండి. రికార్డ్ అక్రాస్ యాప్స్ ఏవన్నా ఉన్నా కూడా మనకి ప్రాబ్లమ్ ఉంటది. సేల్స్‌లో ఒక నేమ్, మళ్ళీ సర్వీస్‌లో ఇంకోసారి ఏంటంటే డూప్లికేట్ క్రియేట్ అవ్వకుండా ఒక సింగిల్ డేటాబేస్‌లో ఉండడం వల్ల ఆ సింగిల్ డేటాబేస్ నుంచి ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి, సో, నీ డూప్లికేషన్ అనేవి ఉండవు. సో, అలానే వీళ్ళేం చేశారంటే ఆహ్, కస్టమ్ యాప్స్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఒక ఫీజిబిలిటీ కూడా ఇచ్చారు. తర్వాత ఆటోమేషన్ అంటే పవర్ ఆటోమేటిక్, కస్టమ్ యాప్స్ అంటే పవర్ యాప్స్ ఆన్ ది షేర్డ్ డేటా వాళ్ళు ఇచ్చిన డేటాలో కూడా మీరు చేసుకోవడానికి ఇచ్చారు. అలానే సెక్యూరిటీని కూడా పెంచారు. సెక్యూరిటీ సెక్యూరిటీ కూడా ఇచ్చారనమాట. సో, దాని తర్వాత ఏమైందంటే దీని ద్వారా ఏమైందంటే మేజర్‌గా 2017, 18లో ప్లాట్‌ఫార్మ్ ఫౌండేషన్‌కి ఒక బేస్ అనేది ఏర్పడ్డదనమాట. సో, డైరెక్ట్‌గా ఏంటి పవర్ బిఐ అంటే అనలిటిక్స్ డాష్‌బోర్డ్‌ని డైరెక్ట్‌లీ డైనమిక్స్‌లో తీసుకోవడం. పవర్ యాప్స్ అంటే ఎక్స్‌టెండెడ్ కస్టమ్ యాప్స్ ఉంటాయి కదా! యూనిక్ బిజినెస్ స్టేట్ అంటే కోడింగ్ అవసరం లేకుండా పవర్ యాప్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంతకి చెప్పాను కదా! ఆటోమేషన్ అని. సో, అలాంటి పవర్ ఆటోమేటిక్ ఫ్లోస్‌ని కూడా అప్రూవల్స్, నోటిఫికేషన్, ఇంటిగ్రేషన్స్ కూడా ఈజీగా. సో, ఏంటంటే వెరీ ఈజీ చేసిందండి. బిజినెస్‌ని సీఆర్ఎం బిజినెస్ సీఆర్ఎం అనేది చాలా క్విక్ అండ్ చీప్‌గా చేసేసిందనమాట. ఈ సీఆర్ఎం 2017 అండ్ 19 వాళ్ళు తెచ్చిన ఫీచర్స్ ద్వారా. సో, తర్వాత వాళ్ళు తెచ్చిన నెక్స్ట్ వెర్షన్ వచ్చేసి ఇక్కడి వరకు మనము సీఆర్ఎం 1.0 నుంచి 4 వరకు సీఆర్ఎం వెర్షన్స్‌గా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 2011 టు 2016 అండ్ 17 వరకు సీఆర్ఎం నేమ్‌తో పిలిచాము. ఆ తర్వాత వీళ్ళేంటంటే అలాంటి నేమ్ ఏమి ఇవ్వకుండా దే హావ్ గివ్ ఎవ్రీ ఇయర్ ఎలా అంటే వేవ్ అప్డేట్స్ ఇచ్చారు. 2019 అండ్ 20కి. సో, వేవ్ అప్డేట్ అంటే ఏంటంటే ఫస్ట్ వేవ్ 1 అనేది ఏప్రిల్‌లో వస్తుంది. సెకండ్ వేవ్ 2 అనేదేమో అక్టోబర్‌లో వస్తుంది. స్ ఓకేనా అండి. సో, నేను మీకు సింపుల్‌గా నాకు ఆర్గ్ నాదుంది. సో, ఆర్గ్‌లో మీకు చూపిస్తాను. ఎక్కడ అది చూడొచ్చు మనం అలాంటివంటే. సో, మీరు సిఆర్ఎం ఆర్గ్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకెళ్తే అబౌట్‌లో యూ కెన్ సీ. సో, దిస్ ఈజ్ వేవ్ 1 ఎనేబుల్డ్ అండి. సో, అంటే ఇట్లా వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3లు అని మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో, ఇలా ఇలా వాళ్ళు పిలవడం జరిగింది. నెక్స్ట్ వెర్షన్స్‌కొచ్చేసి. సో, ఇందులో ఏంటి వీళ్ళేం చేశారు వేవ్ రిలీజెస్ అంటే ఇయర్లీ 2 అప్డేట్స్ ఉంటాయి. చెప్పాను గదా! వేవ్ 1 వచ్చి ఏప్రిల్‌లో ఉంటుంది. వేవ్ 2 వచ్చేసి అక్టోబర్‌లో ఉంటుంది. సో, స్టిల్ నాకు ఇందాక చూపించింది వేవ్ 1 అంటే స్టిల్ అక్టోబర్ వరకు నాకు ఆ వేవ్ 1లోనే ఉంటది. వేవ్ 2 అంటే ఇంకొక ఫీచర్స్‌ని వాళ్ళు ఎన్హాన్స్‌మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. అంటే ఇక్కడి నుంచి ఏంటంటే అప్ టు 19, 20లో ఏంటంటే ఆల్రెడీ మనకు అప్పటికి ఏఐ అనేది స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. అందులో ఏంటంటే వర్చువల్ ఏజెంట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే కస్టమర్ యొక్క సెల్ఫ్ సర్వీస్ అంటే మనకి ఉంటాయి కదండీ! ఎప్పుడైనా మనం బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఆహ్ ఆటోమేటిక్‌గా అక్కడ పాపప్ వచ్చేస్తుంది. హాయ్ అని వచ్చేసి మీకేం కావాలి? ఎలాంటి సర్విస్ కావాలని వాళ్ళకి అడుగుతుండే హాయ్ హౌ ఆర్ యూ? అనుకుంటూ మనకి వాట్స్ యువర్ క్వెషన్స్ ఆన్ టుడే సంథింగ్ లాగా ఉంటాయి కదా! అలా ఇచ్చేసి మనకేంటంటే అలాంటి ఫీచర్స్‌ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. అలానే మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇంటిగ్రేషన్స్ ఉంటుంది గానీ, చాట్స్, కాలింగ్, రికార్డ్ లింకింగ్ సో వాటి పైన కూడా వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. టోటల్‌గా ఆహ్, కంటిన్యూగా అప్డేట్ అంటే వేవ్స్ రిలీజ్ చేసుకుంటూ వాటిని అప్డేట్ చేసుకుంటూ లేటెస్ట్ ఫీచర్స్‌గా అంటే కంబైన్ చేసుకుంటూ, వాటిని ఎన్హాన్స్ చేసుకుంటూ, కస్టమర్‌కి అండ్, బిజినెస్ యూజర్‌కి వెరీ కంఫర్టబుల్‌గా, వెరీ ఈజీ వేలో అర్థమయ్యేటట్టుగా దే హావ్ గివింగ్ ది వేవ్ అప్డేట్స్ అండి. సో, అలానే డ్రివెన్స్, వర్చువల్ ఏజెంట్స్ అవన్నీ ప్రతీది కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత చివరిగా అంటే ఆహ్, 20 వరకు అయిన తర్వాత 21-25లో ఈ మధ్యలో మనకొచ్చేసి ఏఐ. ఆ ఏఐని అక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడికొచ్చేసి ఈ వెర్షన్‌లో ఏంటి ఏఐ కోపైలట్ కూడా ఎంబెడెడ్ చేసేసి ఏంటంటే ఆహ్, మనకి ఈజీగా ఈమెయిల్స్ కానీ, ఒకవేళ ఒక సమ్మరీ జరిగితే వాటిని మొత్తం సమ్మరైజ్ చేసేసి వాటిని ఆటో జనరేట్ చేసేసి మీకు కంఫర్ట్‌గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కన్వర్జేషన్ జరిగింది యూ అండ్ బిట్వీన్ ద కస్టమర్. సో, ఆ సమ్మరైజ్‌ని మొత్తం ఆటో జనరేట్ చేసేసి ఓహో! ఇది ఈ సమ్మరీ ఈ హోల్ సెషన్‌లో ఈ సమ్మరీ జరిగిందంటే బా
పిన్ పాయింట్‌గా ఉండేటట్టుగా సో, వాళ్ళు మొత్తం ఎంబెడ్ చేసేసి పవర్ ప్లాట్‌ని ఇంటిగ్రేషన్స్ కూడా చేశారు. పవర్ 20 ఉన్నాయి గదా! వాటిని ఫుల్ లెంగ్త్‌లో వాళ్ళు ఇంటిగ్రేషన్ చేయడానికి ట్రై చేశారు. ఈ అలానే అవుట్‌లుక్ ఇంటిగ్రేషన్ చేసిన వాటిని కూడా ఏంటంటే ఇంకా బెటర్ ఎన్హాన్స్‌మెంట్ చేసేసి ఇంకేంటంటే హెల్త్ కేర్ సిస్టమ్‌లో గానీ, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో కానీ, ప్రతి దాంట్లో కూడా నాన్ ప్రాఫిట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి ఇండస్ట్రీలో అయినా సరే ఈజీగా, కంఫర్టబుల్‌గా ఎండ్ టు ఎండ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఏ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఇవ్వడానికి డైనమిక్ 365 సి అంటే మనకొచ్చిన లేటెస్ట్ ప్రెజెంట్ మనం పిలిచే డైనమిక్ 365 కస్టమర్ ఎంగేజ్‌మెంట్ వరకు ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఈ ఈ సీఆర్ఎం అనేది బెటర్‌గా కస్టమర్‌కి ఫాస్టర్ టైమ్ టు వాల్యూ కానీ, లోయర్ మెయింటెనెన్స్ కానీ, స్మార్టర్ మేకింగ్ డిసిషన్ వయా ఏఐ అండ్ ఇన్సైట్స్ ద్వారా సో, సీఆర్ఎం అనేది ప్రెజెంట్ గ్లోబల్ మార్కెటింగ్‌లో ట్రెండింగ్‌లో ఉందండి. ఓకే అండి. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది టోటల్ మైక్రోసాఫ్ట్ వెర్షన్స్ అండ్ దేర్ ఫీచర్స్, దేర్ అప్డేట్స్ అండ్ ఎలా ఎప్పుడు ఏ టైంలో ఏం కాల్ చేశాము, వెర్షన్ నేమ్ ఏంటి, వాటిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, సీఆర్ఎం 4.4 తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటి, 2011 7 కానీ, 11 కానీ, 16 గానీ, ప్రెజెంట్ అప్ టు నౌ ప్రతీది కూడా డిస్కస్ చేస్తాము. థాంక్ యూ ఆల్.